హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహి జోష్ని వ్లాగ్స్. ఈ వీడియో అడిగిత్తికి రోజు తీసిన వీడియో. సారీ అండి, కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. 5 కంతా లేసేసాను. లేసిందే ఇంకా వాకిలి అలానే ఇల్లు ఊడ్చుకునేసి తలస్నానం చేసేసి వచ్చేసాను. ఇంకా బొట్టు పెట్టుకొని దేవుడి పాటలు అయితే పెట్టేశాను. ఇంకా దేవుడి పాటలు వింటూ ఇంకా ఇల్లు తుడిచేస్తున్నాను. ఫస్ట్ అయితే దేవుడి రూమ్ తుడుచుకుంటూ వచ్చేసాను. తర్వాత ఇల్లంతా తుడిచేసాను. ఆ తర్వాత ఇంకా దీపాలు అయితే ఎత్తుకుంటున్నాను అనమాట. ఇంకా దీపాలు క్లీన్ చేసుకునేయాలి, అలానే పటాలు కూడా క్లీన్ చేసేయాలి. మేము ఆ రోజైతే దేవుడికి పెట్టుకుంటామో ఆ రోజే ఇల్లు తుడుచుకోవడం, పటాలు, దీపాలు అన్నీ క్లీన్ చేసుకుంటాం అనమాట. ముందుగా అయితే ఏం చేసుకోము. ఇంకా అదేవిధంగా ఈరోజు కూడా దీపాలన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడైతే సబీనా అలానే కొద్దిగా లెమను, సాల్ట్ వేసుకొని చింతపండుతో తోముకుంటాను నేను దీపాలు ఎప్పుడు. అవైతే 1 వీక్ అయినా కానీ మరకలు అలానే కలర్ అయితే చేంజ్ అవ్వవు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. వీక్లో 2 టైమ్స్ తోముకుంటాను నేను. అంతవరకు అసలు కలర్ చేంజే అవ్వదన్నమాట, నీట్గా ఉంటాయి. బ్లాక్ మచ్చలు ఉన్నా లేదా మరకల్లాగా ఏమైనా ఉన్నా అలానే ఆయిల్ కర్రలు ఉంటే కూడా నీట్గా పోతాయి అన్నమాట. ఈ విధంగా తోమండి మీరు కూడా. ఇప్పుడైతే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఎక్కువ కష్టపడి రుద్దాల్సిన పని కూడా లేదు, లేసుగా అలా రుద్దితే కూడా సరిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత తలని మెరిసిపోతుందో. ఇంకొకటి కూడా తోమి చూపిస్తాను చూడండి. చూసారా లేసుగా అలా రుద్దాను, ఈ విధంగా వచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా దీపాలన్నీ నీట్గా తోముకునేసాను. నేను కొన్నే పెట్టుకుంటాను అనమాట దీపాలు, అలానే పటాలు కూడా. ఏమంటే ఆ రోజుకి ఆ రోజే చేసుకోవాలంటే టైం ఉండదు, లేట్ అయిపోతుంది. ఇంకా ప్రసాదాలు చేసుకొని కానీ పూజ చేసుకునేదానికి కానీ అన్నీ లేట్ అయిపోతాయి కాబట్టి కొద్దిగానే పెట్టుకుంటాను అనమాట. టక్కని ఫాస్ట్గా క్లీన్ చేసుకొని ఫాస్ట్గా పూజ చేసుకునేలాగా పెట్టుకుంటాను సౌకర్యంగా. ఇంకా వ్రతాలు ఏదైనా పూజలు ఎక్కువగా దీపాలు అవసరమైతే ఒక బాక్స్లో పెట్టుకుంటాను. చెంబులైనా దీపాలైనా ఆ రోజు నాటికి కావాల్సినవి ఎత్తి ఆ రోజు యూస్ చేసుకొని మళ్ళీ కడిగి మళ్ళీ ఆ బాక్స్లోనే పెట్టుకునేస్తాను అనమాట. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్, లైక్. ఇప్పుడైతే పటాలన్నీ ఎత్తి క్లీన్ చేసుకునేస్తున్నాను. పటాలను అయితే 3 పెట్టుకుంటాను. 5 దేవుళ్ళు ఉండేది, వెండి పటం ఒకటి, తర్వాత లక్ష్మీదేవిది, విఘ్నేశ్వరిది, ఈ 3 పటాలే అనమాట నా దగ్గర ఉండేది. ఆ సెల్ఫ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా దీపాలు కింద పెట్టకూడదు, తుడిచని ఒక క్లాత్ వేసుకొని ఇప్పుడు దీపాలన్నీ తుడిచి ఆ క్లాత్ మీద పెట్టుకునేస్తున్నాను. ఇంక ఈ వారే లోపల పటం అయితే క్లీన్ చేసుకునేస్తాను. పటాన్ని ఫస్ట్ కుంకుమ బొట్లు ఉంటాయి కదా, టిష్యూతో తీసేస్తాను అనమాట. తర్వాత క్లాత్లో రోజ్ వాటర్ వేసుకొని నీట్గా తుడిచేసి తర్వాత మళ్ళీ టిష్యూ వేసి తుడిచేస్తాను. ఈ విధంగా చేసుకుంటాను. పటానికైతే నేను గ్రంథం బొట్లు మట్టం పెట్టుకుంటాను. పసుపు అయితే యూజ్ చేయను అనమాట, ఎందుకంటే మరకగా అయిపోతుంది. మనం పెట్టుండే బొట్టు అట్నే తెలుస్తుంది అనమాట. మనము అదే కుంకుమ బొట్లు తీసేసిన తర్వాత కూడా మచ్చల్లాగా తెలుస్తుంది. అందుకని గ్రంథంతో పెట్టుకుంటాను నేను. ఈ విధంగా అనమాట తుడిచేసి ఇప్పుడైతే బొట్లంతా పెట్టుకునేసాను. ఇంకా పైన ఎత్తి సెల్ఫ్లో పెట్టేస్తున్నాను పటాలని, దీపాలని. ఇంకా సర్దుకునేసి ఇంకా దీపారాధన అయితే చేసుకుంటాను. ఈ విధంగా అన్నీ సర్దుకునేసాను. ఇక్కడ బయట అయితే గడపకు కూడా ముగ్గేసేసి ఇంకా కుంకుమ పసుపు బొట్లు పెట్టుకునేస్తున్నాను. అలానే మాడాకులు ఇంకా నిమ్మకాయ కోసి కుంకుమ అద్ది పెట్టేస్తాను. తర్వాత పూలు కూడా పెట్టేస్తాను. ఈ విధంగా గడపను కూడా రెడీ చేసుకునేసాను. ఇప్పుడైతే దీపారాధన కూడా అయిపోయింది. పండు నైవేద్యంగా పెట్టేసి ఇంకా దీపారాధన చేసేసాను. ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకొని దీపారాధన చేసిన తర్వాత ఒక్క పొద్దు ఉంటాం అన్నమాట మేము. ఇంకా ఈ ఒక్క పొద్దుతో ప్రసాదాలన్నీ ఇంకా వండుకోవాలి. ఫస్ట్ చెంబులకైతే ఏ చెంబులో అయితే మనము ప్రసాదాలు చేస్తామో ఆ చెంబులకి బొట్లు పెట్టుకునేయాలి. బెల్లపన్నం చేసేదానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటాము. అలానే పాయసం చేసేదానికి ఇంకా కొమ్ము కుంకుమ బొట్లు పెట్టుకుంటాం అనమాట. అవి పెట్టి దేవుడి రూమ్ కాడ ఎత్తుకొమ్మ పెట్టి పాలు దాంట్లో కొద్దిగా పోసి తర్వాత తెచ్చి ప్రసాదాలు చేసుకుంటాము. ఫస్ట్ అయితే ప్రసాదము పాయసం చేసేసిన తర్వాతే ఇంకా మిగిలిన వంటలన్నీ చేస్తాను. ఇప్పుడు పక్కనే చేసేసాను అనమాట ప్రసాదము అలానే పాయసము. ఇంక ఇవన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే సాంబార్ కూడా చేసుకునేస్తున్నాను. ఇక్కడైతే కాయగూరలన్నీ ఫ్రై అవుతున్నాయి. పక్కనే పప్పు కూడా ఉడకబెట్టి పక్క పెట్టేస్తాను. రసం పెట్టేస్తాను అంతలోపల.
ఇక్కడైతే ఫ్రైకి కందగడ్డ ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే సాంబార్ కూడా అయిపోయింది. ఇంకా వడలు అయితే చేస్తున్నాను. దేవుడికి అయితే మేము దాంట్లో కొద్దిగా మిరియాలు వేసి చేస్తామన్నమాట. తర్వాత మేము తినేదానికైతే ఆనియన్ పచ్చిమిర్చి అవి తనిగా వేసుకొని చేసుకుంటాను. ఇప్పుడైతే ఇవి మిరియాల వడలు దేవుడికి ఇవి కూడా రెడీ అయిపోయాయి. ఇంకా పూజకి కావాల్సినటువన్నీ రెడీ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇక్కడ పీటని శుద్ధం చేసుకునేస్తున్నాను. పీట మీద పలక పెడతాను కాబట్టి కింద పీటకి పెట్టే కింద కూడా ముగ్గేసుకునేస్తున్నాను. ఇంకా ముగ్గేసుకొని దాంట్లో పసుపు కుంకుమ బొట్లు పెట్టుకునేసి ఇప్పుడు దాని మీద పీట పెట్టేసి ఇప్పుడు పీటకు కూడా ముగ్గేసేస్తాను అనమాట. పీట మీద కూడా ముగ్గేసేసి ఇంకా బొట్లు పెట్టుకునేస్తాను. ఈ విధంగా గ్రంథం కుంకుమ బొట్లు పెట్టుకునేసాను. ఇప్పుడైతే ఇక్కడ ఇంకా పలక అయితే ఉంది, అంటే గోడకు వేస్తే కర్రలు అయిపోతాయని పలక అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పలకని రెడీ చేసుకోవాలి దేవుడు బొట్లు పెట్టుకొని. ఇప్పుడు ఈ పలకను కూడా నీట్గా రోజ్ వాటర్ వేసి తుడుచుకునేస్తున్నాను. ఇంకా తుడుచుకునేసి ఇక్కడైతే బొట్లు పెట్టుకునేస్తాను. ఈ విధంగా విభూతితో 3 పట్టలు అయితే తీసుకుంటాను. సుబ్రహ్మణ్య స్వామికి 3 పట్టలు కాబట్టి ఆ విధంగా తీసుకునేసి ఇంకా గ్రంథము అలానే కుంకుమ బొట్టు పెట్టుకునేస్తున్నాను. మధ్య మధ్యలో మా పాప వచ్చి చూస్తుంది. పిల్లల్ని అయితే కొన్ని విషయాల్లో వాళ్ళని దగ్గర పెట్టుకొని చేయాలన్నమాట. ఎందుకంటే మనం లేకపోయినా వాళ్ళు చూసైనా నేర్చుకుంటారు. అన్నీ మనము చూపించాలన్నమాట. నేనైతే పిల్లల్ని అయితే పిలుస్తూ ఉంటాను, ఏ విధంగా చేస్తానో చూడండి అనేసని. ఇక్కడైతే ఇంకా చామంతి పూలు కట్టి మాలలాగా వేసేసి ఇంకా బొట్లు అయితే పెట్టేశాను దీపాలకు కూడా. ఇంకా ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను. ఫస్ట్ దీపాలను అయితే వెలిగించుకునేసి పిండి దీపం కూడా పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా పిండి దీపం కూడా పెట్టుకునేస్తున్నాను. మేమైతే నలుగురం ఉన్నామన్నమాట ఈ సంవత్సరం. ఒక్క పొద్దు పిల్లలు ఆయన నేను ఎవరం తినలేదన్నమాట. సంవత్సరం నేను ఉంటాను, ఈ సంవత్సరం అయితే అందరం ఉన్నాము. ఈ విధంగా మనం ఏమేమైతే ప్రసాదాలు చేస్తామో అన్నీ 5 ఆకులు వేసి ఈ విధంగా పెట్టుకుంటాం మేమైతే. ఇంకా ప్రసాదాలు అంతా చేసిందంతా ఆకుల్లో వేసి ఈ విధంగా పెట్టేస్తాం అనమాట దేవుడికి. తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాం కదా, ఆ నీళ్ళు గ్లాసులో పట్టుకొని తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కర్పూరం కొండెక్కేసిన తర్వాత మధ్యలో ఉన్న ఆకు మొత్తం కలుపుకునేసి అలానే కొబ్బరి నీళ్ళు ఆ మధ్యలో ఉన్న ఆకులో ఉండే ప్రసాదం తిన్నామంటే ఒక్క పొద్దు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడైతే అందరం ఇంకా దండం పెట్టుకునేస్తున్నాము, పిల్లలు నేను ఆయన. ఇంకా దండాలు పెట్టుకునేసి ఇంకా ఒక పొద్దు అయితే అయిపోయినట్టే. ఇంకా నైవేద్యం తినేస్తే అయిపోతుంది. ఇక్కడైతే నేనేమేమి వంటలు చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే పాయసం చూసారా ఎంత గుండ్లు గుండ్లుగా ఉందో, సబ్బియ్యం బాగా వచ్చింది పాయసం ఈరోజైతే. ఇంకా బెల్లపన్నం అన్నమాట. తర్వాత వచ్చేసి వడలు చేశాను, అదే మిరియాలు వేసి చేశాను అన్నాను కదా దేవుడికి పెట్టి మిగిలినవి అవి. మాకైతే మళ్ళీ ఈవినింగ్ సపరేట్గా చేసుకుంటాము, అన్నీ తినలేమని. పక్కనే సాంబారు అలానే రైసు రసం చేశాను. ఇంకొచ్చేసి గట్టిపప్పు అలానే కందగడ్డ ఫ్రై అనమాట. ఇది దేవుడు పెట్టినప్పుడు తీసుకున్నాను, సపరేట్గా చూపిస్తున్నాను. ఇదైతే పెరుగు, అంతే అండి. ఈ వంటలు చేశాను. ఇక్కడైతే మేము తినడానికి ఈవినింగ్ ఈ వల్ల చేసుకున్నాము. ఈవినింగ్ అయితే వర్షం పడింది. ఓకే బాయ్.